రాజధాని గ్రామాల్లో దళితుల పట్ల వివక్షత ప్రభుత్వం చూపిస్తుందంటూ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదులు అందాయి. దీనిపైన ఈ రోజు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ కమలమ్మ విజయవాడలో విచారణ చేపట్టారు. దీనికి భారీ స్థాయిలో రాజధాని గ్రామాల నుంచి దళిత రైతులు హాజరయ్యారు. ప్రభుత్వం మొదటి నుంచి మమ్మల్ని చులకనగా చూస్తుంది, మాకు అన్యాయం చేస్తుంది, ల్యాండ్ పూలింగ్ పేరుతో మా భూములన్నీ తీసుకుంది, నష్టపరిహారం అయితే ఇవ్వట్లేదు, ఇప్పటికే చెక్కులు కూడా ఇవ్వట్లేదు. దాంతో పాటుగా ప్యాకేజీకి సంబంధించి పూర్తిగా వివక్షత చూపుతుంది. అగ్రవర్ణాలకు ఒక తోట ఇస్తుంది, మాకు వేరే తోట ఇస్తుంది, మళ్ళీ ఊరు బయటికి నెట్టే ప్రయత్నం చేస్తుందని కమిషన్ ముందు చెప్పడం జరిగింది. దాంతో పాటుగా పూర్తిగా ఏదైతే లంకా ల్యాండ్ ఉందో, అసైన్డ్ ల్యాండ్ ఉందో దానికి ప్యాకేజీ పూర్తిగా తగ్గిస్తూ ఉన్నారు. రైతులకు ఏ విధమైన ప్యాకేజీ ఇస్తున్నారో ఆ ప్యాకేజీ మాకు ఇవ్వట్లేదు. ప్యాకేజీలతో పాటు ప్యాకేజీ ఇవ్వటంలో కూడా పూర్తిగా వివక్షత చూపుతున్నారు. భూములు తీసుకునేటప్పుడు రైతు కూలీల్ని పూర్తిగా ఆదుకుంటామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు ఎవరిని ఆదుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కమలమ్మ సమావేశానికి వచ్చిన సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్, గుంటూరు జేసీ శుక్లాపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఏం చేశారు, ఎలాంటి ప్రాజెక్టులు ఇక్కడ తీసుకొచ్చారు, భూములు తీసుకునేటప్పుడు ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చారు, ఎంత భూములు తీసుకున్నారు, పట్టా ల్యాండ్ కి ఒక విధంగా గాను అసైన్డ్ లంక భూములకి ఎందుకని మరొక విధంగా ప్యాకేజ్ ఇస్తున్నారని చెప్పడంతో అని గట్టిగా నిలదీశారు. కానీ సిఐడి కమిషనర్ గాని జాయింట్ కలెక్టర్ గాని నుంచి ఎటువంటి ఆన్సర్ రాలేదు. పూర్తిగా ఏదైతే ల్యాండ్ పూలింగ్ కి సంబంధించిన వివరాలతో పాటు లంక అసైన్డ్ ల్యాండ్, దాంతో పాటుగా ఇప్పటి వరకు దళితులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది, ఈ రికార్డ్స్ మొత్తం 10 రోజుల్లోపు నాకు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకటే చెప్తున్నారు, మేము మాకు అన్యాయం జరిగిందని మేము అందరి చుట్టూ తిరిగాము, సీఎం దగ్గరకు కూడా వెళ్ళాము, కానీ ఇంతవరకు న్యాయం చేయలేదు. మాకు అన్యాయం జరిగిందని చేస్తే అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నారని చెప్పడం జరిగింది. దీంతో పూర్తిగా ఇట్లాంటి చర్యలు మానుకోవాలి, రాజధాని ప్రజల కోసం కట్టండి, దళితులను కూడా కట్టే రాజధానిలో ఉండేలాగా ఉంచాలి, కానీ అక్కడి నుంచి వెళ్ళగొట్టేలాగా ఉండకూడదంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. బిందు అశోక్, ఇప్పుడు ఏమన్నా మధ్యంతర నివేదిక ఇవ్వడం కానీ అంటే డీటెయిల్స్ తో సహా ఫైల్స్ తో సహా తీసుకోబోతున్నారని చెప్తున్నారు. నివేదిక ఉండే అవకాశం ఉందా? జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ హోదాలో ఏమన్నా కేంద్రానికి రిఫర్ చేసే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఏదైతే అధికారుల్ని కొన్ని ప్రశ్నలు అడగటం జరిగింది. ఏదైతే సిఐడిఏ కమిషనర్ శ్రీధర్ ని అసలు ల్యాండ్ పూలింగ్ చట్టం ఎట్లా రూపొందింది, సిఆర్డీఏ చట్టం ఎప్పుడు వచ్చింది అని దాదాపు ఒక 10 నుంచి 15 క్వశ్చన్స్ వేయడం జరిగింది. కానీ ఒక్కదానికి కూడా సిఆర్డీఏ కమిషనర్ ఆన్సర్ చేయలేదు. దాంతో పాటుగా శుక్లాకు సంబంధించి గుంటూరు జేసీకి సంబంధించి ల్యాండ్ ఎంత ఉంది, అసైన్ ల్యాండ్ ఎంత ఉంది, అలానే లంకా ల్యాండ్ ఉంది అని అడిగారు, కానీ ఒక్కదానికి కూడా ఆన్సర్ చేయలేకపోయారు. దాంతో పూర్తిగా ఆమె అసంతృప్తి చెందారు. పూర్తిగా వివరాలు మీకు అందించండి, ఎందుకని మీరు పూర్తిగా వివరాలతో ఈ విచారణకు హాజరు కాలేదని ఆమె తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పాటుగా సోషల్ వెల్ఫేర్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా మరికొంతమంది రాలేదు. దాంతో పూర్తిగా ఆయన ఫైర్ అవడం జరిగింది. రాజధానికి సంబంధించి అన్ని నివేదికలు తనకి 10 రోజుల్లోపు అందించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.